మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో సుమన్ టీవీ వ్యూవర్స్, ఈరోజు మనం మిర్యాలగూడలోని క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్నాము. ఇది క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్లో మనకి రకరకాల కూరలు అమ్ముతారు అండ్ కుండ పెరుగు, పాలకు సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. సో ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు క్వాలిటీ వెజిటేబుల్స్ వాడతారు, క్వాలిటీ నూనె, సో అన్నీ కూడా క్వాలిటీ తోటే ఇస్తారు కాబట్టి ఇది క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్ అయిపోయింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళు ఎంత క్వాలిటీగా మనకి ఈ ప్రొడక్ట్స్ని అందిస్తున్నారో, అలాగే కస్టమర్స్ రివ్యూస్ కూడా చూద్దాం. నమస్తే అండి, నా పేరు రోజా. మేము ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుందండి. ఫస్ట్ మేము పాలతోటి స్టార్ట్ చేసినామండి. పాలు మా దగ్గర స్పెషల్ ఏంటంటే వెన్నదియని పాలు దొరుకుతాయండి మా దగ్గర. మేము అక్కడ రైతుల దగ్గర నుంచి తీసుకొని వాటిని సేకరించి ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్ అన్నీ చెక్ చేసుకొని వాటిని చూసుకొని తర్వాత కస్టమర్లకు అందిస్తామండి మేము. తర్వాత పాలు మేమే కాగబెట్టి తోడేస్తాం మంచిగా చేసిన తర్వాత ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 4 వర్కర్లతో స్టార్ట్ చేసినామండి. తర్వాత ఏమైందంటే ఇక అనుకోకుండా కర్రీ పాయింట్ పెడదాము అనే ఆలోచన వచ్చింది మాకు. వచ్చినాక తర్వాత దీన్ని బిజినెస్ పెద్దగా చేయాలనే ఆలోచనతో పెద్దగా చేసినాం. కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన కాంచి ఇప్పుడు మొత్తం 10 మంది దాకా మా దాంట్లో పనిచేస్తున్నారండి అందరు కలిసి. అయితే కూరగాయలు కర్రీస్ మాది మొత్తం వెజ్ అండి, మొత్తం మా దగ్గర నాన్ వెజ్ అనేది ఉండదు. మా దగ్గర డైలీ కూరగాయలు ఒక 40 నుంచి 50 కేజీల వరకు పోతుందండి. కర్రీస్ స్టార్ట్ చేసినాక రైస్ కూడా స్టార్ట్ చేసినామండి మేము. రైసు బయట మామూలుగా ఒక ప్లేటు ఇడ్లీ తీసుకున్న 20 రూపాయలు అట్లా తీసుకుంటారు కదా, ఇడ్లీ తింటే మనకు కడుపు నిండదు. ఒక ప్లేటు రైస్ అయితే ఒక మనిషికి సరిపోతుంది అనే ఆలోచనతోటి ఒక రైస్ 30 రూపాయలు ప్యాకింగ్ పెట్టి రైస్కి కొద్దిగా సాంబార్ ఇస్తామండి మేము. ఆ రైస్ తీసుకుపోయిన వాళ్ళు ఒక మనిషికి మంచిగా సరిపోతుందండి రైస్ మాత్రం. ఇక తర్వాత నుంచి ఇక మా దగ్గర ఇట్లా ఫస్ట్ మా దగ్గరకు వచ్చిన వర్కర్లు స్టార్టింగ్ కాంచి ఇప్పటి వరకు చాలా మంచిగా మా దగ్గర కలిసిపోవడం కానీ ఉండడం కానీ అన్ని విధాలుగా మాకు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు మాకు పైన ఇంట్లో అనేది వంట ఏం చేసుకోమండి. మేము ఇక్కడ కస్టమర్లకు ఏదైతే ఇస్తామో మేము కూడా అదే తింటాము. మాకు స్పెషల్గా చేసుకొని తినేది అనేది ఏమీ లేదండి. మా దగ్గర స్టార్టింగ్ పాలు ఇప్పుడు ప్రస్తుతానికైతే డైలీ ఒక 200 కేజీల వరకు పెరుగు పోతుందండి డైలీ కౌంటర్ సేల్. పాలు కూడా 150-200 లీటర్ వరకు పాలు పోతున్నాయి. మా దగ్గర బోర్డు మాత్రమే కాదండి, మా షాప్ పేరు క్వాలిటీ అండి, క్వాలిటీ మిల్క్ సెంటర్ మా షాప్ పేరు. బోర్డుకే పరిమితం కాదండి, మేము క్వాలిటీకి కూడా నెంబర్ 1 అందిస్తామండి. మేము కాంప్రమైజ్గా నెంబర్ 1 క్వాలిటీ ఇస్తాం. కూరగాయల విషయంలో కూడా మంచిగా కూరగాయలు తేవటం కానీ వాటిని ఉప్పేసి నీళ్ళలో కడగటం, కట్ చేయటం ప్రతి ఒక్కటి దగ్గరుండి టేస్ట్ కూడా చూసిన తర్వాతనే కర్రీస్ తీసుకొచ్చి కౌంటర్లో పెట్టి సేల్ చేస్తామండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము. మేము అందరికీ అన్ని విధాలుగా మంచిగా మేము సప్లై చేస్తున్నాం. కస్టమర్లు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించి మా దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు మేము ఈ స్థాయికి ఉన్నామంటే మాకు మేము ఇచ్చే క్వాలిటీ అనే గుర్తింపండి. మాకు పేరు ఎక్కడికి పోయినా సరే క్వాలిటీ అనే మాకు అందరికీ అన్ని రకాల పచ్చళ్ళు మేమే దగ్గరుండి తయారు చేసి పెడతామండి. బయట నుంచి తీసుకొచ్చి వేరే కంపెనీల పచ్చళ్ళు తెచ్చి మేము పెట్టడం అనేది జరగదు. మేమే లోపల ఓన్గా తయారు చేస్తాము. అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి మా దగ్గర. ఈ మధ్యనే కొత్తగా పాలకోవా ఇట్లా స్వీట్ ఐటమ్ కూడా రెడీ చేసి పెడుతున్నామండి. మంచిగా సేల్ అవుతున్నాయి. కస్టమర్లు కూడా తిన్న వాళ్ళు కూడా బాగున్నాయండి, మీ దగ్గర బాగున్నాయి, మళ్ళీ వస్తున్నామని చెప్తున్నారండి. మాకు అది బాగా నచ్చింది, మంచిగా అనిపించింది మాకు. మా దగ్గర కర్రీస్ మాత్రం మంచిగా ఉంటాయండి. నాన్ వెజ్ లేకపోయినా కానీ వెజ్ విషయంలో మంచిగా కాంప్రమైజ్ కాకుండా అన్ని క్వాలిటీ తెచ్చి మంచిగా చేస్తాం కాబట్టి అందరు కూడా మంచిగా తీసుకెళ్తారు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది లేదండి, దేనికి అదే సాటి మంచిగా అన్ని రకాలుగా మాకైతే బాగుంది వ్యాపారం. నలుగురికి మాతో పాటు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము ఇప్పటి వరకు అయితే. మాకు చేతనైన కాడికి మేము చేసుకుంటూ వస్తున్నామండి. నేను ఈడ 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. తర్వాత అందరం మంచిగానే ఉంటాం. ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా సారు మేడము వీళ్ళు పని వాళ్ళు అన్నట్టు చూడరు. వీళ్ళు పని చేసుకొని పోతారు, వీళ్ళతో ఏందనేది ఉండదు. మేము ఎట్లా ఉంటామో సార్ వాళ్ళు కూడా అట్లానే ఉంటారు. క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటుంది. ఏదన్నా మేము ఫ్రెష్గానే తెస్తాము, మంచిగానే చేస్తాం. వంట చేసేది నేనే. అన్ని కూరలు, పచ్చళ్ళు, పాలు, పెరుగు, తర్వాత అన్నము అన్నీ ఉంటాయండి. మంచిగానే దొరుకుతుంది, మంచిగానే ఉంటుంది. తిన్నోళ్ళు కూడా బాగానే ఉన్నాయి, మంచిగా చేస్తారు. ఎవరు చేస్తారో కానీ మంచిగా చేస్తారని చెప్పి మరి పోతారు. నమస్కారం, నా పేరు జగదీశ్వరి. ఇది మాది క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్. మా దగ్గర కంపెనీ చాలా బెటర్గా ఉంటుంది. కర్రీస్ దొరుకుతాయి, పాలు, పెరుగు, మంచి
క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటుంది మా దగ్గరది. బయట కస్టమర్లు కూడా మంచిగా ఉన్నదని చెప్తారు మా దగ్గర. మేమందరం కలిసిమెలిసి చేసుకుంటాం. మేము మంచి క్వాలిటీ కూరగాయలు వాడుకుంటాం, ఫ్రెష్ వాడతాం, చీప్ అయితే వాడము, మంచి క్వాలిటీగా వాడుకుంటాము. మా మేడం మా సార్ మంచిగా ఉంటారు మాతోటి. మేమందరం కలిసిమెలిసి ఉంటాం. 1 year అవుతుంది నేను వచ్చి.